నంద్యాల జిల్లా డౌన్ టీడీపీలో టికెట్ ఫైట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ ప్రకపనలు పుట్టిస్తోంది. తాజాగా ధర్మవరం సుబ్బారెడ్డి ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం రాజకీయ రచ్చకు దారితీసింది. ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నాగిరెడ్డి, ఎలా ఉంది డౌన్లో పరిస్థితి? డోన్లో టీడీపీ రాజకీయం పూర్తి రచ్చరచ్చగా మారింది. రెండు గ్రూపులుగా టీడీపీ విడిపోయింది. కోట్ల కేఈ కుటుంబాలు ఒకవైపు, ధర్మవరం సుబ్బారెడ్డి ఒకవైపు, మొత్తం రెండు గ్రూపులుగా టీడీపీ విడిపోయింది. డోన్ నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రోజుకు ఒకరి పేరు తెరపైకి రావడం మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతుండటంతో కార్యకర్తల్లో పూర్తి గందరగోళం నెలకొంది. ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చించి వేసుకోవడం, తొలగించడం లాంటి సంఘటనలు డోన్లో ఉద్రిక్తతలకు తావిస్తున్నాయి. ఈరోజు పూర్తిగా ధర్మవరం సుబ్బారెడ్డికి చెందిన ఫ్లెక్సీలను తొలగించడం, చించివేయడం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715 జరిగింది. కేవలం ఫ్లెక్సీలలో ఉన్న సుబ్బారెడ్డి ఫోటోను మాత్రమే చించివేశారు. సో దీనిని బట్టి టీడీపీలోని మరో వర్గమే ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పి ధర్మవరం సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుమానంపైనే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఎవరైతే ఫ్లెక్సీలను చించివేశారో, తొలగించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే తాను ఒక్క పిలుపునిస్తే డోన్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండదు, తర్వాత పరిణామాలకు పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ధర్మవరం సుబ్బారెడ్డి హెచ్చరికలు బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అంటే, కేఈ ప్రతాప్ డోన్ ఇన్ఛార్జిగా ఉండేవారు. అతను రాజకీయాల నుంచి తప్పుకోవడంతో డోన్ పరిస్థితి గందరగోళంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి నెలకొనడంతో ఇన్ఛార్జిగా ఉండేందుకు ఎవరు ముందుకు రాని పక్షంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే డోన్ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని 2 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఏకంగా డోన్ నుంచి పోటీ చేస్తారని చెప్పి మొట్టమొదటి టికెట్ను అనౌన్స్ కూడా చేశారు. ఆ తర్వాత కేఈ ప్రభాకర్కి కానీ ఎవరికి కూడా నచ్చలేదు, ఓపెన్గా ప్రకటించడం పట్ల ఎవరికి నచ్చలేదు. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఒకవైపు కోట్ల, మరోవైపు కేఈ. రెండు కుటుంబాలు ఏకమై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నుంచి అసెంబ్లీకి దించాలని చెప్పి రెండు కుటుంబాలు భావించాయి. ఇదే విషయాన్ని కూడా టీడీపీ అధినేత దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు సుబ్బారెడ్డి కూడా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు ఏకమై ఒకవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మద్దతు ఇస్తుండగా, ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం తాను దూసుకెళ్తున్నాడు. ధర్మవరం సుబ్బారెడ్డికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ రెండు గ్రూపులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ తనదంటే తనదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు చించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక రకంగా చెప్పాలంటే వారు నడుస్తున్న ఆ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుంది అనే దానిపై ఒక స్పష్టత ఇంతవరకు రాలేదు. ఓకే నాగిరెడ్డి.